are already recalibrating. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్ లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఈ కమిషన్ ముందుకు హాజరయ్యేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బయలుదేరారు. ప్రాజెక్టు అవకతవకలపై ఈటెలను ప్రశ్నించనుంది కమిషన్. ఈటెల ఇచ్చే వాంగ్మూలం ప్రాధాన్యం సంతరించుకోనుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్ లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఈ కమిషన్ ముందుకు హాజరయ్యేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బయలుదేరారు. ప్రాజెక్టు అవకతవకలపై ఈటెలను ప్రశ్నించనుంది కమిషన్. ఈటెల ఇచ్చే వాంగ్మూలం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సాయిసుధా, కాళేశ్వరం అవినీతిపై విచారించేందుకు నియమించబడ్డ ఘోష్ కమిషన్ ఇంతకాలము అధికారులు, ఇంజనీర్ల నుంచి విచారణ ద్వారా కీలక సమాచారం రాబట్టింది. ఈ సమాచారంతో పాటు ఈ అవినీతికి, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్నటువంటి రాజకీయ జోక్యం పైన కూడా విచారణ జరపాలని నిర్ణయించుకుంది. ఈ విచారణ తుది దశలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ తుది దశలో రాజకీయ జోక్యం పాత్ర ఏ మేరకు ఉంది, ఎవరు దీనికి బాధ్యులనే అంశంపై దృష్టి సారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పుడు ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్, ప్రస్తుతమైన బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఆయనను కూడా విచారించాలని నిర్ణయించిన మేరకు ఈటెల రాజేందర్ కు ఈ రోజు హాజరు కావాలని కమిషన్ ఆదేశించడం జరిగింది. ఈ మేరకు ఆయన షామీర్పేటలోంచి తన నివాసం నుంచి బయలుదేరారు. కాసేపట్లో ఆయన ఈ ట్యాంక్ బండ్ సమీపంలోని బీఆర్కే భవన్ లో ఉన్న ఈ విచారణ కమిషన్ కార్యాలయానికి చేరుకొని ఉన్నారు. కాసేపట్లో కమిషన్ ముందు హాజరు కానున్న ఈటెల రాజేందర్ పలు పత్రాలను తీసుకొని వస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. దాదాపు 20 కాన్వాయ్ కార్లతో ఆయన అక్కడి నుంచి బయలుదేరినట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద మనం చూడొచ్చు, కాసేపటి క్రితమే ఆయన షామీర్పేట్ నివాసం నుంచి ఆయన అనుచరులను అనుచరులతో మాట్లాడి ఇంటికి నిరంతరము వందల మంది పదుల సంఖ్యలో అనుచరులు ఎప్పుడు ఆయన ఈటెల రాజేందర్ను కలిసేందుకు వస్తుంటారు. వారందరితో మాట్లాడి కాసేపటి క్రితమే అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. సమీపంలో దగ్గరలో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. కాసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం అవినీతి అనేది కొన్ని రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్, అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్, ఇటు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య ఈ అంశంపై పరస్పరం మాటల యుద్ధం జరుగుతూ ఉంది. కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతుంది ప్రభుత్వము. ఇక్కడ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీల మధ్య దోబూచులాట జరుగుతూ ఉంది. అవగాహన కుదిరిందని కూడా బీజేపీ పదే పదే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న పరిస్థితి. దీంతో ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ విచారణను ఏ మేరకు వేగవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ విచారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశం కూడా చర్చనీయాంశంగా ఆసక్తికరంగా మారింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్, ఇదే అవినీతి పైన విజిలెన్స్ కమిటీ ఇచ్చింది ఇప్పటికే రిపోర్టు, ఎన్డీఎస్ఏ ఇచ్చింది. ఈ రిపోర్టులపై ఏదైనా చర్చ జరుగుతుందని ఆశించారు. కానీ అదేమి జరిగిందా లేదా అనే విషయం ఇప్పటి ప్రభుత్వం ప్రకటించలేదు అధికారికంగా. కాబట్టి ఇటువైపు ఒకవైపు ప్రభుత్వం ముందున్న సవాల్గా మారిన పరిస్థితి. దీని తదుపరి చర్యలపై సాయిసుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.